హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు కూడా నేను ఒక 2 బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట. కటింగ్ వీడియో ఫుల్గా మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యేటట్లుగా అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను 2 బ్లౌజులు కూడా ఒకేసారి కటింగ్ అనేది చేస్తాను. సో అందుకోసం ఇక్కడ చూడండి, కూర అన్నది నాకు ఆపోజిట్ సైడ్లో అయితే ఉంచుకున్నాను. సో ఇలా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనం బ్లౌజ్ అంతటిని కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎప్పుడు కూడా మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ నే కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేయడం కోసం డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. సో చూడండి, ఇది ఒక ఫోల్డింగ్ చేశాను కదా. సో మరలా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇది నేను తాన్లో తీసుకున్నాను అనమాట. తాన్లో తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ వస్తుంది. తడిపేసి ఆరబెట్టినప్పుడు మనకి ఎడ్జ్లు అన్నవి అటు ఇటు అవుతాయి అనమాట. కానీ లైనింగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా మీరు క్వాలిటీ లైనింగ్ తీసుకున్నారు అనుకోండి, ఎక్కువగా అతుకులు అయితే పడవు. మనకి ₹1 ఎక్స్ట్రా పడినా సరే మనకి ఎక్కువ అతుకులు పడదనమాట. బ్లౌజ్ కటింగ్ లో కానివ్వండి, స్టిచ్చింగ్ లో కానివ్వండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇలా తీసుకొని ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుంది. సో ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేయడం కోసం. ఇప్పుడు ఇంకొక లైనింగ్ క్లాత్ అనమాట. సో చూడండి, ఇది వచ్చేసరికి ఇంకొక లైనింగ్ క్లాత్. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వైపున రెండు కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా పెట్టుకొని ఈ ఫోల్డింగ్ వైపున రెండు కరెక్ట్ గా ఉండాలి. అండ్ ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా, సో ఇది కూడా కరెక్ట్ గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా కట్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ లోని, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్నిట్లో కలిపి, యూట్యూబ్ లో తక్కువేలేండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ గురించి చెప్తున్నాను. సో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే అడుగుతున్నారు. అందరూ అడిగింది ఒకేసారి చెప్పలేను కాబట్టి నేను మెయిన్ గా ప్రతి ఒక్క సైజు కూడా ఒక్కొక్క బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. సో ఇదైతే కస్టమర్స్ వి. సో ఈ రోజు బ్లౌజ్ సైజు అండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మొత్తం అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేసేకండి. స్కిప్ చేస్తే మరలా మీకు అర్థం కాదు. సో ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను హ్యాండ్స్ కోసం. ఫస్ట్ ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చూసుకుందాము. సో ఆది బ్లౌజు ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఆది బ్లౌజ్ అనమాట. మనం బ్యాక్ పార్ట్ నుండి చెక్ చేసుకుందాం ఆర్మ్ లూజు. సో ఇలా బ్యాక్ కి టర్న్ చేసుకోండి. బ్యాక్ కి టర్న్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, సారీ ఇక్కడ ఖర్చు పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి చెక్ చేసుకుంటూ రావాలి. మనం ఇలా చెక్ చేసుకుంటూ ఇక్కడ ఎంత అయితే వచ్చిందో చూసుకుందాం. సో ఇక్కడ మనకి 8.5 ఇంచీలు ఉందన్నమాట. ఆర్మ్ లూజ్ 8.5 ఇంచీలు వచ్చింది. సో చూడండి, 8.5 మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. లైట్ గా ఉన్నట్టుంది మార్కర్, ఇంకో మార్కర్ తీస్తాను. సో చూడండి, ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసరికి మనకి 8.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 8.5 ఇంచీలు అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. మీడియం సైజ్ బ్లౌజ్. సో 8 నుండి 9 మధ్యలో ఉందనుకోండి ఆర్మ్ లూజ్, మీడియం సైజ్ బ్లౌజ్ అవుతుంది. సో ఈ సైజ్ బ్లౌజ్ కి ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది చెప్తాను. అండ్ చాలా మంది సైజెస్ ద్వారా అడుగుతున్నారు కదా, అంటే నాకు 32 చెప్పండి అక్క, 42 చెప్పండి, ఇలా సైజెస్ అయితే అడుగుతున్నారు. సో అలా పరిగణిస్తే, సో అలా మీకు సైజెస్ ద్వారా చెప్పాలి అంటే ఇది 36 నుండి 39 మధ్యలో ఉన్న బ్లౌజుల్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే చూడండి, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింద వైపున హెచ్ తగులు ఏమీ లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకోండి. సో చూసారా, ఇక్కడ వరకు కూడా వచ్చింది మనకి. సో కొంచెం పైకే పెడుతున్నాను, అన్ని కవర్ అవ్వాలి కదా. సో ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేశాను స్ట్రైట్ గా. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కింద వైపున హెచ్ తగులు ఏమీ లేకుండా స్ట్రైట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇలా కట్ చేస్తాం కదా. ఇలా కట్ చేసిన తర్వాత సో చూడండి, మనకి ఇక్కడ ఫోల్డింగ్ వైపున కూడా క్లాత్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నట్లుగా చూడండి. ఎడ్జ్లేమి అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటాయి. అలా ఏమీ లేకుండా అంతా కూడా ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా అలా వస్తుంది అనిపిస్తున్నట్లయితే ఇలాంటి పిన్స్ ఉంటాయి అనమాట, సేఫ్టీ పిన్స్. సో ఇలాంటిది ఒకటి పెట్టేసుకున్నారంటే ఇంకా బ్లౌజ్ అన్నది కదలకుండా ఉంటుంది మనం కటింగ్ చేసేంత వరకును. సో నేనైతే ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఒక క్లాత్ అన్నది మూవ్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమని ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆర్మ్ లూజ్ అయితే తెలిసింది. సో ఈ ఆర్మ్ లూజ్ బట్టి మనం బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేస్తాము. మెయిన్ గా ఇక్కడ 36 నుండి 39 మధ్యలో ఉన్న సైజ్ అనమాట. ఈ సైజ్ ద్వారా కూడా కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అది క్లియర్ చేయడం కోసం మీకు ఇలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 6.4 ఇంచెస్ అయితే వచ్చింది. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 7.4 ఇంచెస్ కి అయితే మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇదే 7.4 ఇంచెస్ కి ఈ ఎండింగ్ లో అయితే ఒక మార్కింగ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇలా పెట్టైనా పెట్టేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ అనేది, లేదు అంటే ఇలా టేప్తో అయినా చెక్ చేసి పెట్టుకోండి. ఎలా అయినా ఒకటే పర్వాలేదు, ఎలా పెట్టుకున్నా. సో ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా లూజ్ వచ్చేసరికి 5.5 ఇంచీలు వచ్చింది. సో 5.5 ఇంచీలకు ఒక మార్కింగ్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు మార్క్ చేశాను. సో ఇది ఆల్రెడీ మనకి తెలుసు స్మాల్ సైజ్ బ్లౌజ్ అని, సారీ మీడియం సైజ్ బ్లౌజ్ అని మనకి ఆల్రెడీ తెలుసు కదా. ఈ మీడియం సైజ్ బ్లౌజ్కి ఏంటి అంటే మనం హ్యాండ్ డౌన్ వచ్చేసరికి 3.5 ఇంచీలు అయితే తీసుకుంటాం. సో చూడండి 3.5 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ అండ్ అలానే ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. సో ఇలా లైన్ డ్రా చేస్తాను కదా. ఇప్పుడు చూడండి పై లైన్ నుండి కింద లైన్కి 8.5 ఇంచీలు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చింది నాకు. సో ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేశాను. సో ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్ ని లైన్స్ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చూడండి టేప్ అయితే ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి. స్ట్రైట్ గా పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక జస్ట్ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్కేల్ తో ఈ మార్కింగ్ అనేది పై లైన్ కి టచ్ అయ్యేటట్లుగా ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ లో పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పావు తక్కువ 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు కరువు స్కేల్ ఉపయోగించి ఇలా జస్ట్ ఈ మార్కింగ్ వరకు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ ని రివర్స్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టచ్ అయ్యేటట్లుగా ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది, పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంటూ సింబల్ లా వచ్చింది కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అండ్ అలా ఇక్కడ నుంచి అండ్ అలానే ఇక్కడ నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత మరలా ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇలా ఒక మార్కింగ్ అండ్ అలానే మళ్ళీ స్కేల్ రివర్స్ చేసి ఈ మార్కింగ్ కి టచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ టచ్ అయితే సరిపోతుంది. సో చూసారు కదా పర్ఫెక్ట్ గా మనకి హ్యాండ్ షేప్ అయితే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ నేరుగా కటింగ్ చేసుకోవడమే. సో ఇక్కడ ఈ సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక టక్ అయితే పెట్టుకోవాలి అండ్ ఈ మిడిల్లో ఒక టక్. ఇక్కడ నుంచి ఈ బ్యాక్ నుండి కూడా ఒక టక్ పెట్టేసుకున్నామంటే మనకి ఈ బ్యాక్ నేను టక్ సమంగా పడకపోయినా సరే కవర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పిన్ అయితే తీసేస్తున్నాను, మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పిన్ అయితే తీసేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇది ఒక 2 లేయర్స్ అండ్ ఈ కింద బ్లూ కలర్ ఉంది కదా, ఇది ఒక 2 లేయర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా అనుకోండి ఈజీగా మనకి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఈ టక్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద పెట్టుకోండి. ఇక్కడ టక్ పాయింట్స్ మీద పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లోతుగా మార్క్ చేసాం కదా, ఈ లోతు పాటును అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఒక టక్ అయితే పెడుతున్నాను. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్ గా తెలుస్తుందో షేప్ అయితే. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ సైడ్ లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాము. సో ఈ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఉబ్బులా వచ్చింది లైనింగ్. సో చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉంచాను అండ్ ఓపెనింగ్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ పీస్ అనేది. ఇక్కడ ఏమైందంటే కొంచెం ఎంత ఐరన్ చేసినా సరే ఇది ఇలానే ఉంటుంది. సో దీని హైట్ విడ్త్ ఇవన్నీ ఎంత వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుందాము, కవర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా చాలాసేపు ఐరన్ చేశాను కానీ ఎంత చేస్తున్నా అది అలానే ఉండిపోతుంది. సో దీని హైట్ ఎంత వచ్చిందో చూద్దాము. నెక్ రౌండ్ లోకి మేబీ కవర్ అయితే కవర్ అయిపోవచ్చు. సో ఫస్ట్ అంచనాగా జస్ట్ ఇలా బ్లౌజ్ ని పెట్టి చూస్తాను. దీనికన్నా మనకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తే సరిపోతుంది కదా. సో నెక్ లోకి కవర్ అయిపోతుందిలేండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే జస్ట్ సో కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. సో ఇలా డ్రా చేసాం కదా. ఇప్పుడు ఈ లైన్ ఎలా అయితే డ్రా చేసామో ఈ లైన్ మీదుగా కట్ చేసేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్ గా పెట్టుకుంటున్నాను అనమాట పై వైపున అండ్ అలానే ఈ కింద వైపున స్ట్రైట్ గా పెట్టేస్తున్నాను. ఇంకా మూవ్ అవుతున్నట్టు మీకు అనిపిస్తే జస్ట్ ఇందాక చెప్పినట్టు ఇలా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. సో చూడండి నేను ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడుతున్నాను.
సో చూడండి కింద ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను, ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నాను కరెక్ట్ గా. అండ్ అలానే ఇలా స్ట్రైట్ గా లాగుతూ ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తానికి నేను 3 సేఫ్టీ పిన్లు అయితే పెట్టాను. నార్మల్గా అయితే పెట్టను, బట్ ఇక్కడ ఏంటంటే లైనింగ్ మనకి ఇటు సైడ్ వచ్చేస్తుంది కదా, కొంచెం సాగినట్టు అయ్యింది ఇక్కడ లైనింగ్ వచ్చేసరికి, అందుకని ఇలా పెట్టాను అనమాట. అండ్ మనకి ఆల్రెడీ ఆర్మ్ లూజ్ అయితే తెలుసు 8.5 ఇంచులు కదా, 8.5కి 1 ఇంచ్ యాడ్ చేద్దాం మనం, అప్పుడు 9.5 ఇంచులు అయితే అవుతుంది. సో ఇక్కడ 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను, అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేశాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ ని పైన కూడా మార్కింగ్ చేస్తున్నాను చూడండి, 9.5 ఇంచులకి ఒక మార్కింగ్, అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ నేను ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు ఈ లైన్స్ అయితే కలిపేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూసారు కదా, ఇలా లైన్స్ అయితే కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాం. బ్లౌజ్ హైట్ చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్ లో షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకుందాం. ఇక్కడ నాకు 14 ఇంచులు అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద వరకు 14 ఇంచులు వచ్చింది. సో 14 ఇంచులకు గాను ఖర్చుతో కలిపి నేను ఇక్కడ 15 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే 15 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్కింగ్ చేశాను కదా, ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు మిగతా మార్కింగ్స్ అన్ని కూడా మనకి లోపలే ఉంటాయి, ఈ బాక్స్ లోపలే మనం బ్యాక్ పార్ట్ కోసం మిగతా మార్కింగ్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపేసి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్ వచ్చేసరికి 2.5 ఇంచులు. సో ఏదైనా సరే మీరు ఆర్మ్ లూజ్ 8 నుండి 9 మధ్యలో ఉంటే సేమ్ ఇదే మెజర్మెంట్స్ అయితే ఫాలో అయిపోండి, నెక్ షోల్డర్ ఇవన్నీ. సో ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 పెట్టాం కాబట్టి ఇక్కడ చంక డౌన్ 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక 6 ఇంచులకి అయితే మార్క్ చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ ఒక పాయింట్ అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఇక్కడ మనం 6 ఇంచులకి మార్క్ చేసాం కదా, ఇలా చెక్ చేసేటప్పుడు 5.5 ఇంచుల దగ్గర మార్కింగ్ ఉందా లేదా అన్నది చూసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5.5 పెట్టుకున్నాం కదా, అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేశాను అంతే జస్ట్. ఇప్పుడు చూడండి స్కేల్ తో ఇలా లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ మనకి ఎల్ షేప్ అయితే వస్తుంది, చూసారు కదా ఇలా. ఇప్పుడు జస్ట్ ఇలా కర్వ్ స్కేల్ తో రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇంతే. ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నెక్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. దానికి మళ్ళీ ఆది బ్లౌజ్ ని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాకు కరెక్ట్ గా 4.5 ఇంచులు అయితే వచ్చింది. నేను ఖర్చుతో కలిపి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను. సో 1.5 ఇంచ్ 1 ఇంచ్కి 1.5 ఇంచ్ తగ్గించేసాను అనమాట. చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను, 4.5 ఇంచులు వచ్చింది. సో ఇక్కడ నేను 5.5 ఇంచులు మాత్రమే పెట్టాను, అంటే 3.5 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. సో ఇలా పెట్టాను కదా, ఇప్పుడు పైన ఆల్రెడీ మనం 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాము. ఈ కిందకి వచ్చేసరికి ఏంటంటే పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా స్కేల్ తోని ఇలా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకున్నాను కదా, ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ ఉపయోగించి జస్ట్ ఇలా కర్వ్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అయితే ఇటు సైడ్ మార్క్ చేసుకున్నాను అనమాట నెక్ వైపు కి. జస్ట్ ఇలా షోల్డర్ లో కలిపేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు ఒకసారి మనం ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకుందాం. చూడండి ఎగ్జాక్ట్ గా వచ్చేసింది 8.5 ఇంచులు అయితే. పక్కన ఈ లైన్ పక్క నుండి ఇలా చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి మరలా మీకోసం చూపిస్తున్నాను, చూసారా 8.5 ఇంచులు ఎగ్జాక్ట్ గా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం ఈ నెక్ రౌండ్ కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిందో లేదో అన్నది చూసుకోవచ్చు. అందుకోసం బ్లౌజ్ ని కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి జాయింట్ అనేది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చుకి పోతుంది కదా, సో అందుకోసం ఒక 1/4 ఇంచ్ అలా గ్యాప్ ఉంచి చెక్ చేస్తున్నాను. చూసారా ఎంత ఎగ్జాక్ట్ గా వచ్చేసిందో. ఇక్కడ ఈ లైన్ కింద నుండి చెక్ చేశాను, అండ్ చుట్టూ కూడా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తో చెక్ చేసుకోండి. మనం కుట్టు వేసాక సెట్ అవుతుంది అనమాట అది. సో ఇప్పుడు ఇదంతా కూడా నీట్ గా ఇలా కరెక్ట్ గా సెట్ చేసుకుంటున్నాను. సో కింద లైనింగ్ మనకి ఎగ్జాక్ట్ గా లేకపోవడం వల్ల ఇలా ఉంది, లేదంటే రెండు కూడా నేను అసలు ఈ పిన్స్ కూడా పెట్టను అనమాట. మీరు కటింగ్ వీడియోస్ అన్ని చూడండి, ఎక్కడ కూడా ఇలా పిన్స్ అయితే పెట్టను. మనకి నార్మల్ గా అయినా సరే నీట్ గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ కింద లైనింగ్ వచ్చేసరికి కొంచెం ఉగ్గులుగా ఉంది, ఎంత ఐరన్ చేసినా అది ఇంకా అలానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని అయితే గమనించుకోండి, మనం కస్టమర్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా ఒకసారి షోల్డర్ కూడా చెక్ చేసుకోండి. చూసారా చెక్ చేసుకోవడం మంచిదైంది ఇక్కడ.
ఎందుకంటే ఈ కస్టమర్ది చాలా చిన్న షోల్డర్ ఉంది. సో ఇక్కడ ఒక 1/2 ఇంచు. సో మిగతాది అయితే మనం ఇందులోకి కలిపేసుకోవాలి. ఈ లైన్లో జస్ట్ ఇక్కడ ఏమైనా ఎక్కువ ఉందనుకోండి, ఇలా మనం ఈ లైన్లో కలిపేసుకోవడమే అంతే. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏం లేదనమాట. బట్ మనం కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ మాత్రం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, మనకి ఇక్కడ కరెక్ట్గా 1/4 ఇంచీలు వచ్చింది. సో ఇది మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూస్తున్నారా, 1/4 ఇంచీలు వచ్చింది. సో ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టుకున్నా ఇది మనకి ఇటు ఖర్చు కోసం అయితే సరిపోతుంది కదా. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట మనం, ఈ షోల్డర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అన్నది. సో అయినా సరే మనకి 8 సరిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇలా కట్ చేసుకోవడమే. ఇలా 1కి 2 సార్లు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి మనం. షోల్డర్ అనేది పూర్తిగా కస్టమర్ చాయిస్ అనమాట, కస్టమర్కి నచ్చినట్లుగా మనం పెట్టాలి అంతే. మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేయడం పూర్తయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి టక్ పాయింట్ అదే ఈ లైన్ ఏదైతే ఉంది ఇక్కడ వరకు హాఫ్ ఫోల్డ్ చేయండి, ఈ మిడిల్ లో టక్ పెట్టేసుకోండి. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం అనమాట. దీని హైట్ కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ టోటల్ హైట్ 15 ఇంచులుగా తీసుకున్నాం. దీంట్లో 4వ భాగం మనం హైట్ కోసం మార్క్ చేసుకోవాలి. 7.5 వచ్చింది కదా, 7.5లో సగం మళ్ళీ ఇదిగోండి 4 ఇంచీలు అనమాట ఇక్కడ డాట్ యొక్క హైట్ అంతే. సో చూడండి, ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం అండ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా క్రాస్ గా వేసుకోవాలి మనం. సో ఇక్కడ ఇలా క్రాస్ గా అయితే వేసుకోవాలి. ఇలా క్రాస్ గా వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ గా మనం దీని ఆధారంగా మొత్తం అంతా కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రతిదీ కూడా ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం మొత్తం అంతా మార్కింగ్ అయితే చేసుకుంటాము. సో ఇక్కడ కూడా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ ఈ రౌండ్ అయితే డ్రా చేయలేదు, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో నెక్ అన్నది పైకి ఉంటుంది కదా, అందుకోసం. ఇక్కడ చూడండి, ఇలా ఒక 3 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రిమూవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ లో మనకి లోతు ఉంటుంది కదా, లోతు కోసం ఇది ఇలా మార్కింగ్ చేసుకున్నాను. అండ్ అలానే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది కూడా చెక్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం ఇక్కడ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ లో ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉన్న వైపున చూడండి, ఇక్కడ ఉంది ఊక్సులు పట్టి వైపున మనం చెక్ చేసుకోవాలి. జస్ట్ షోల్డర్ జాయింట్ నుండి టేప్ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి. స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం స్కేల్ అడ్డంగా పెట్టుకుంటే తెలుస్తుంది. ఇక్కడ నాకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. సో 6.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ ఈ కరువు స్కేల్ ఉంది కదా, దీంతో రౌండ్ అయితే ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఊక్సులు పట్టి వైపునే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా 3.5 ఇంచీలు అనుకోండి. ఆ ఒక పాయింట్ మీకు ఎందుకు డౌట్ అన్నట్టుగా నేను చెప్పేస్తున్నాను. సో 3.5 ఇంచీలు కదా, 3.5 ఇంచీలకి గాను నేను ఇక్కడ 1.5 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం మీద 5 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలానే టోటల్ హైట్ మనకి బ్యాక్ పార్ట్ లో 15 ఇంచీలు కదా, 15 ఇంచీలకి కానీ ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మనం మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 13.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుని నేను స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, సో ఈ మెయిన్ డాట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నది చూసుకోవాలి. అంటే 2 ఇంచెస్ నుండి 3 ఇంచెస్ నుండి అలాగా. ఇక్కడ నాకు కరెక్ట్గా 2.5 ఇంచెస్ కి అయితే ఉంది ఈ కుట్ అన్నది. మనం ముందు వైపుకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఖర్చు, సో దాంతో కలిపి ఒక 3 ఇంచీల వరకు కూడా ఇలా క్రాస్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అండ్ ఈ మెయిన్ డాట్ విత్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ వచ్చింది కదా, అంటే ఇది మనకి ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచీలకి అయితే ఇలా ఒక అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను అంతే, జస్ట్ మనకి తెలుసుకోవడానికి అక్కడ. అండ్ ఈ హైట్ షేప్ బెల్ట్ నుండి ఇక్కడ మనం హ్యాండ్ జాయిన్ చేసాం కదా, అంతవరకు ఈ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 7.5 ఇంచీలు వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసుకుని, సో ఇక్కడ మనకి మరీ ఎక్కువ అనిపిస్తుంది, నేను ఎగ్జాక్ట్ గా 7.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తాను. ఇలా మార్క్ చేసుకుని జస్ట్ ఇలా క్రాస్ గా కలిపేసుకుంటున్నాను అంతే. చూసారా ఎంత సింపుల్ గా మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసాము. ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కోసం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఒకసారి ఈ వీడియో చూసారంటే మీకు చాలా సింపుల్ అవుతుంది. ఇక్కడ మరి ఫ్రంట్ పార్ట్ లో ఈ నెక్ అనేది ఎగ్జాక్ట్ గా వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. ఇది కూడాను జస్ట్ ఇలా పెట్టుకొని చూసుకున్నారంటే సరిపోతుంది. ఇది మనకి ఇక్కడ ఖర్చు అండ్ అలానే ఇది ఇక్కడ ఖర్చు అనమాట. ఖర్చు పోగా మనకి ఎగ్జాక్ట్ గా వస్తుంది కదా, ఇదంతా కూడా ఖర్చు తీస్తే మనం చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. మీ అందరికీ కూడా ఎగ్జాక్ట్ గా అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయొచ్చు. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో అది కూడా చెప్పారంటే నేను కన్ఫర్మ్ గా ఆ టైప్ లో వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇవి కూడా మీలో ఒకరు అడిగిందే, అంటే 36 నుండి 39 మధ్యలో బ్లౌజ్ కటింగ్ అయితే అడిగారు. బట్ ఆ వీడియో ఆ కమెంట్ అయితే నేను స్క్రీన్ షాట్ తీయలేదు. సో మళ్ళీ మీరు అడగొచ్చు ప్రతిదీ పెడుతున్నారు అది పెట్టలేదు అనేసి. బట్ నేను స్క్రీన్ షాట్ అయితే తీయలేదు అనమాట కమెంట్ ని. సో ఎలాగో నాకు ఇప్పుడు కస్టమర్ బ్లౌజెస్ వచ్చాయి కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తాను వీడియోని. జస్ట్ ఇది ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను అంతే. మీ అందరికీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇక్కడ ఒక జస్ట్ ఇక్కడ ఒక టక్ పెడుతున్నాను అండ్ అలానే ఇక్కడ ఒక టక్ పెడుతున్నాను. ఇక నేను డాట్స్ కోసం అయితే ఏం మార్కింగ్ చేయను అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకుంటాను డాట్స్ కోసము. అండ్ నా మార్కింగ్ విధానం కూడా వేరేలా ఉంటుంది. క్లియర్గా ఎవరికైనా కొత్త వారికి కూడా బాగా సులభంగా అర్థమవుతుంది అనమాట నా డాట్స్ కూడాను, నేను వేసే డాట్స్ అవి. సో చూడండి ఫైనల్ గా షేప్ బెల్ట్ అనమాట. జస్ట్ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ లో షేప్ బెల్ట్ విడ్త్ ఎంత ఉంది అండ్ హైట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి 8.5 ఇంచుల వరకు వచ్చింది విడ్త్. అయితే నేను ఒక 10.5 ఇంచుల వరకు కూడా మార్క్ చేస్తాను అనమాట. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. సో విడ్త్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి హైట్ ఇక్కడ వచ్చేసరికి 2.5 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ నేను 3.5 ఇంచులకి మార్క్ చేస్తాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కత్తు కోసం అయితే తీసుకున్నాను. అండ్ ఈ సైడ్ ఎంత ఉందో అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ పావు తక్కువ 2 ఇంచులు ఉందన్నమాట. సో ఇక్కడ నేను పావు తక్కువ 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు ఇలా కలిపేసుకోవడమే అంతే, చాలా సింపుల్. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద కటింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి కింద వైపున ఇలా నీట్గా కట్ చేసుకున్నాం. చూసారు కదా షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తాను. మనం తెలిసిందే క్రాస్ పీసులు ఇంకా హెమింగ్ కోసం, బ్యాక్ నడుంకి హెమింగ్ కోసం అది ఏ విధంగా కట్ చేస్తామో మీకు తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్ లో కూడా నేను చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. మొత్తానికి లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేశాను. చూస్తున్నారు కదా మొత్తం అన్ని కూడా కట్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక బ్లౌజ్ అయితే మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది ఆ వైట్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ మనకి డిజైన్ అయితే వచ్చింది. సో డిజైన్ వచ్చేటప్పుడు మనం ఆ డిజైన్ ఎలా ఉందో అన్నది చెకింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ నాకు డిజైన్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా అయితే కటింగ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే విడ్త్ అనేది తక్కువ ఉంది. బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత మనకి లెంత్ ఎక్కువ ఉంది అనుకోండి, హ్యాండ్స్కి జాయింట్ పడకుండా కటింగ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇదంతా కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను. చుట్టూ ఒక ఎక్స్ట్రా 1/2 ఇంచు లేదంటే 1 ఇంచు మీ బ్లౌజ్ ఉన్న దాన్ని బట్టి మీరు కటింగ్ చేసుకోండి. సో ఇలా కట్ చేశాను కదా, ఈ గ్యాప్లో మనం షేప్ బెల్ట్లు అయితే కట్ చేసేసుకుందాము. అవుతుందో లేదో చెక్ చేస్తాను ఒకసారి. చూడండి సరిపోతుంది. జస్ట్ ఇలా పెట్టి కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్స్కి మనకి ఇంత పార్ట్ ఉంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ గ్యాప్లో కనుక మనకి ఫ్రంట్ పార్ట్ సెట్ అయితే హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే మనకి క్రాస్ గా బ్లౌజ్ అయితే సెట్ అవుతుంది. సో నేను ఈ విధంగా పెట్టి కటింగ్ చేస్తున్నాను. ఇలా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్నది కొంచెం అలా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను.
సో ఇలా నీట్గా అయితే కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం జస్ట్ డిజైన్ మనకి రెండు కూడా ఒకేలా ఉండాలి కదా, అందుకోసం నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. మీ డిజైన్ అన్నది రెండు కూడా ఒకేలా ఉండాలి కదా, ఒకటి ఒకలా, ఒక హ్యాండ్ ఒకలా, ఒక హ్యాండ్ ఒకలా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఇలా పెట్టి కట్ చేస్తున్నాను. సేమ్ ఈ హ్యాండ్ కూడా ఇదే విధంగా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి డిజైన్ రెండు కూడా ఒకేలా ఉంటుంది అండ్ మనకి అలానే అక్కడ కూడా జాయింట్ కూడా పడదనమాట. చూసారు కదా, ఇలా మన బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, మొత్తానికి మన బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.